నిజంగా మీరు డయాఫ్రామ్ వాల్ కట్టి ఉంటే మీ రీజన్స్లో ఏం రాసుకున్నారు? టైం తీసుకుంటుంది, యుద్ధ ప్రాతిపదిక మీద కట్టాలి, యుద్ధ ప్రాతిపదిక మీద కట్టి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. ఓకే, కాన్సెప్ట్ ఈజ్ గుడ్. ఏదైతే మీరు ఈనాడు 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టారో, ఇంజనీర్లైన మీరు, అధికారులైన మీరు, డ్రాయింగ్లు ఇచ్చిన వాళ్ళైనా కానీ ఎక్కడైనా గోదావరి మీద కానీ మహానదుల మీద ఇటువంటి డ్యాములు కట్టేటప్పుడు ఇటువంటి కాన్సెప్ట్తో మీరు అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ని ఏ రకంగా కట్టాలో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. మీరు ఎందుకు తీసుకోలేదు అనేది నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మీరు డ్యామ్ కట్టిన మరుసటి సంవత్సరమే ఇందాక ఈఎన్సీ గారు చెప్పినట్లు మేము ఎక్స్పెక్ట్ చేసిన 28 లక్షల క్యూసెక్లు డ్యామ్ కట్టిన 2వ సంవత్సరమే సర్ప్లస్ అయింది అంటున్నారు. ఎస్, మీరు ఏదైతే ఎస్టిమేట్ చేశారో 28 లక్షలకో 30 లక్షలకో ఎస్టిమేట్ చేశారు. ఈ 28 లక్షలు 30 లక్షలు మీరు ఎస్టిమేట్ చేసిన క్యూసెక్లు డిశ్చార్జ్ అయినప్పుడు మీ డ్యాములు డౌన్ స్ట్రీమ్లో ఏదైతే ప్రొటెక్షన్ వర్క్స్ చేశారో ప్రొటెక్షన్ వర్క్స్ ఒక్క ఫ్లడ్కే వాషౌట్ అయ్యాయి. అసలు ఏమి మీరు డిజైన్ చేసినట్టు ఆ ఫ్లడ్కి డౌన్ స్ట్రీమ్లో మీరు ఏదైతే ప్రొటెక్షన్ వర్క్స్ చేశారో ఇవాళంతా శాండ్ మేత వేసిందో, ఏదైతే మీరు హెవీ బ్లాక్స్తో మేము ప్రొటెక్షన్ వర్కులు చేశామంటున్నారో అవన్నీ వాషౌట్ అయ్యి మీరు ఏదైతే డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ కూడా ఎక్స్పోజ్ అయిన మాట నిజమా కాదా? దానికి ఈ రోజు వరకు రెమెడీ ఏం చేశారు? ఈరోజు కుంగిపోయింది. 2022 ఏప్రిల్ 28 నాడు, మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అతనే ఉన్నాడా మారాడా నాకు తెలియదు. 2022 ఏప్రిల్ 28వ తారీఖు నాడు మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏదైతే ఇక్కడ ఈనాడు కూలిపోయిందో, ఏదైతే షింక్ అయిందో, ఇక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడ హెవీ సీపేజ్ వస్తుంది, ఈ సీపేజ్ని ఇమీడియట్లీగా మీరు రెక్టిఫై చేయకపోతే డేంజర్ ఉందని మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మీ పై అధికారులకు ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీలకు లెటర్లు రాశారు. దాని మీద ఆ రోజే మీరు శ్రద్ధ తీసుకొని ఉంటే ఆనాడు ప్రభుత్వం, ఆనాడున్న ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు శ్రద్ధ తీసుకొని ఉంటే ఈనాడు ఈ డ్యామ్కి మీరు చేసిన తప్పులు కొంతైనా శ్రద్ధ తీసుకొని ఉంటే మళ్ళీ వాటర్ లేని టైంలో రెక్టిఫై చేసి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చి ఉండేదా?